పిల్లలకు ధూపదీప నైవేద్య అర్చకులు ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా పిల్లల పెళ్లిలకు ధూపదీప నైవేద్య అర్చక పిల్లలకు ప్రయోజనం 1,16,000 ఉన్నవి. అది అర్చకులకు సంబంధించినది. అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు అర్చకులకు మరియు ఉద్యోగస్తులకు సంబంధించినది. వ్యక్తిగతంగా దాంట్లో ఎలాంటి ప్రమేయం ఉండదు. వ్యక్తిగతంగా ఎలాంటి లాభము చేయరాదు. దానికి అర్చకులకు టోటల్ సంబంధించిన అర్చకులకు ఏ విధమైన లాభం జరుగుతుంది, ఏ విధంగా వ్యవహారం పనులు చేస్తే ప్రయోజనం ఉంటుంది అనే దాని మీదనే ఈ యూనియన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అప్పుడు విత్తనం నాటడం జరిగింది. ఇప్పుడు క్రమక్రమంగా ధూపదీప నైవేద్యం యొక్క అర్చకుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ యూనియన్ ప్రవేశపెట్టబడిందో అప్పటి నుంచి కూడా మేము కూడా అప్పుడు నేను కొన్నాట్లో స్థానాచార్య పనిచేసినా కూడా ఈ అర్చక సమాఖ్య మీటింగులో అన్నగారితో కూడా నేను కొన్ని మీటింగులో వెళ్ళడం జరిగింది ఉపేంద్ర అన్నతోటి. అప్పటి నుంచి కూడా డీడీఎన్ అర్చకుల సంక్షేమం గురించి వారు అనేక రకాలుగా ఎక్కడో మహబూబ్నగర్, నల్లగొండ ఎక్కడ మీటింగ్ పెట్టినా సమైక్యంగా ఉండడానికి వారు అనేక శ్రమపడి అనేక జిల్లాల పట్టి తిరుగుతున్నారు. మన డీడీఎన్ అర్చకుల సమావేశం ఎక్కడైనా వారు వెళ్తున్నారు. దానికి మండల శాఖ అధ్యక్షులని, జిల్లా శాఖ అధ్యక్షులని అనేక రకాలుగా వారు మన సంఘాన్ని సంఘటితపరచడానికి అనేక శ్రమ పడుతున్నారు. ఒకరోజు హైదరాబాద్లో కూడా వారి సమావేశాన్ని నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఈ 6,000 నుంచి 10,000 పెంచింది అమల్లోకి రాలేదు. అమల్లోకి రావడానికి కూడా వారు అనేక శ్రమపడ్డారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేను కోరేది అన్నగారిని మీ సభాముఖంగా అందరికీ డీడీఎన్ అర్చకులు ఐడెంటిటీ కార్డు మరియు హెల్త్ కార్డు కూడా రావడానికి కృషి చేయవలసిందిగా వారిని సభాముఖంగా నేను మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను. దానికి గాను మీరందరూ కూడా ఒక్కడి కోసం అందరు నిలిచి, అందరి కోసం ఒక్కరి నిలిచి అనేది ఏ విధంగా ఉంటుందో మనం వారి సహకారం అందించాలి. జిల్లా అధ్యక్షుల వారు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టిన మహేందర్ చాలా సంతోషం. ఇంతమంది మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ సాధించిన గాను మన అందరం కూడా కృషి చేసి చేయడానికి చేయాలంటే అపసోపాలు పడుతున్నారు. ఒక డీడీఎన్ అర్చకుడు ఇల్లు కట్టించే శక్తి ఉంటుందా? అది మాట్లాడాలి. ఎలా మాట్లాడుతున్నారు? ఉపనయనాలకు అంతకుముందు పేరు మాత్రమే ఉండే ఈ స్కీము, ఈ జీవో ఇష్యూ అయ్యేటప్పటికీ ధూపదీప నైవేద్యం అనే పథకమే లేదు. పథకం లేనప్పుడు నువ్వు ఏ విధంగా వర్తిస్తుంది నీకు? మనము ఈ యొక్క సమావేశాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒకనాడు సెక్రటరియట్లో కూడా మన వెంకటాద్రి గారు వీళ్ళందరూ కూడా ఈ మాధవ స్వామి వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు చెప్పిన వాస్తవాలు చెప్పుకోండి. అర్చకులు మభ్యపెట్టకండి, ఉన్నట్టు మాట్లాడాలి. మీరు మభ్యపెట్టి ఏదో మసిపూసి మాటలుగా చేసినంత మాత్రాన సమస్యల పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఆర్థికంగా కూడా చెయ్యాలి. మన అర్చకులు తప్పకుండా మంచి పనిచేస్తున్నారు. లోకా సంస్థ సుఖినో భగవంతుని చెప్పేసి వాళ్ళు పనిచేస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ ప్రయత్నం చేయడం. యాక్చువల్లీ పథకం ఏంటంటే రైతు సంక్షేమం కొరకు పెట్టినటువంటి పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాచీన దేవాలయాల్లో 15-20 సంవత్సరాలు నిండినటువంటి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టడం వలన సకాలంలో వర్షాలు పడి రైతు సుభిక్షంగా ఉండాలి. రైతుంటేనే దేశం ఉంటుంది. దేశానికి తిండి పెట్టేవాడు రైతు, మనం కాదు. సొంత కేసులు 80 లక్షల రూపాయలు కనీసం ఖర్చు అయింది ఆ రోజున. అయినా ఇబ్బంది కూడా రూపాయి అడగలేదు. ఇంకా కరీంనగర్లో ముందస్తుగా నేను మీటింగ్ పెడితే, రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో మీటింగ్ పెడితే నన్ను ఒకరు ఈ చేయి పెట్టుకొని కొంచెం నీతో అవుతుందా, నీతో ముఖ్యమంత్రి ప్రకటించడం ముందే నేను ప్రకటించాను. 6,000 రూపాయలు చేస్తున్నాం, అవుతున్నది, జీవో వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే ప్రకటించాలి. ఆ రోజు కాబట్టి విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను, జరుగుతూ వస్తున్నది. నాకు కూడా పెద్ద దేవాలయాల సంఘాలకు కూడా నేను చైర్మన్గా ఉన్నాను. వాళ్ళ పెద్ద దేవాలయంలో పనిచేస్తున్న 8,000 మంది గురించి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇవాళ స్వీపర్లు ఇలా కొండగట్టనే దాదాపు 30 మంది ఉన్నారు. 12 కానటువంటి వాళ్ళు. ఈ విధంగా బాసల్లో 120 మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాలా, మీ గురించి పట్టించుకోవాలా అనేది ఒక ఆలోచన అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, దానివల్ల నేను 10,000 రూపాయలు చేయించిన నాడు కూడా ఇదే పెద్ద మనిషి పొలగాడు
నా మీద విమర్శలు చేసింది దుబ్బడు అడగడానికి మనము అంచెలంచెలు కాదు. మారుతి స్వామి గారు ఇక్కడనే ఉన్నారు కదా, వారిని అడగండి. వారు వచ్చిన వారు అక్కడ జైలు అయినప్పుడు వాళ్ళ వంశపార్య హక్కులు ఉన్నా కూడా ఆ దేవాలయంలో 96లో సుప్రీంకోర్టు తీసేసిన తర్వాత, వంశపార్య హక్కులు తీసేసిన తర్వాత వారికి వచ్చిన జీతం ఫస్ట్ జీతం ఎంత అడగండి. ప్రతి ఒక్కరు కూడా 250, 300, 500తోని 500తోని మీరు జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులు. ఏకాఏకనే వాళ్ళ మీకు 10,000 రూపాయలు పెద్ద దేవాలయాల ఆదాయం వస్తున్నది ఆ అర్చకులతోని కానీ లేదా ఆ సిబ్బందితో ఆదాయం వస్తున్నా కూడా వారికి ఇచ్చేది 5,000, 10,000 రూపాయలు. అది గుర్తుపెట్టుకోండి. మన సంఘం అంటే బలం ఉంటుంది, బలోపేతం ఉంటుంది అని తెలియజేయడం కొరకే సంఘం. ప్రతిసారి ఐడెంటిటీ కార్డుల కోసం మీరు ఆధార్ కార్డు తెమ్మంటున్నారు, ఫోటో తెమ్మంటున్నారు, జిరాక్స్ పేపర్ తెమ్మంటున్నారు. కానీ ఇదివరకైతే ఐడెంటిటీ కార్డు ఇచ్చిందైతే లేదు. కానీ సంఘము రావడం కొరకు ఇది ఒకటి చెప్తున్నారని అనుకుంటారు. కానీ దయచేసి ఇది మాత్రం తప్పండి. ఎందుకంటే మొన్న మేము ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు అన్నగారితో, అన్న ఐడెంటిటీ కార్డు అనేది మన సమావేశం రోజునే అక్కడే ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేద్దామని నేను అన్నా. అనగానే వెంటనే వారు ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ మేడం గారితో మాట్లాడిన తర్వాత, అలా కాదండి, మేము మీకు పాస్బుక్ జిరాక్స్ అట్లాగే ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చుకోండి, అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోండి, మేమే ఆఫీస్లో ఇస్తాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది వారు అంటే, మనలో 2-3 వర్గాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు ఎండోమెంట్ శాఖ వారు. దీనివల్ల ఏంటంటే మా ఇంటి దగ్గర ఉండేటువంటి రామాలయాన్ని మొదటగా ఎంచుకున్నాం మన సమావేశానికి. కానీ మళ్ళీ దేవాదాయ శాఖ అధికారులు తప్పకుండా మీరు అందులో సమావేశం పెట్టుకోకండి అని ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు అని అడిగితే, మీలో 2-3 వర్గాలు ఉన్నాయి, గొడవలు పెట్టుకుంటున్నారు అనేటువంటి